హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్దికి సంబంధించినటువంటి బ్లాక్ బస్టర్ ఈవెంట్ ఈ రోజు శిల్పకళా వేదిక హైదరాబాద్ లో 6 గంటల నుంచి లైవ్ రాబోతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మంది అసలు పాసెసే లేవు. నా దగ్గర కూడా చాలా లిమిటెడ్ పాసెస్ వచ్చినాయి. లోకల్ హైదరాబాద్ లో ఉండే ఆర్సీ ఫ్యాన్స్ చాలా మంది ఆగిపోయారు పాపం, ఎందుకంటే అంత డిమాండ్ ఉండింది. బికాజ్ ఈ యొక్క ఈవెంట్ కి బాస్ తో పాటు రామ్ చరణ్ గారితో పాటు సుకుమార్ గారు కూడా వస్తున్నారు. సో నిన్న రామ్ చరణ్ గారు ఢిల్లీ వెళ్ళారు. సార్ అసలు ఆ ఢిల్లీలో రామ్ చరణ్ గారికి ఇచ్చినటువంటి ఎలివేషన్ అయితే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది. న్యూ ఏజ్ మెగాస్టార్ అనేటువంటి ఒక టైటిల్ కార్డ్ తో ఒక ఇంట్రో ఇచ్చి 450 కోట్లు కలెక్ట్ చేసినటువంటి హీరో అని చెప్పేసి ఎలివేషన్ ఇస్తా ఉంటే, ఆఫ్టర్ ఆర్ఆర్ రామ్ చరణ్ గారికి గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ వచ్చినా సరే రామ్ చరణ్ ఫేమ్ నార్త్ లో చెక్కు చెదరలేదు అన్న దానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచింది ఆ ఈవెంట్. సో ఆ ఈవెంట్ లో అనిల్ కపూర్ గారు కూడా రావడం జరిగింది. సినిమాకి సంబంధించినటువంటి ఒక సెక్టార్ లో ఆ డిస్కషన్ లో ఆ సమ్మిట్ లో పాల్గొనడం. సో చాలా విషయాలు దాంట్లో రామ్ చరణ్ గారు సినిమాకి సంబంధించినటువంటి ఇండియన్ సినిమాకి సంబంధించినటువంటి తన ఒపీనియన్స్ ని షేర్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేయడం జరిగింది. సో ఈ రోజు ఈవెంట్ లో రామ్ చరణ్ గారు మోస్ట్లీ వచ్చేస్తారు. చాలా మంది మాట్లాడుకుంటున్నారు రారు అని చెప్పేసి. సో మోస్ట్లీ ఈవెంట్ కి వచ్చేస్తారు. బాస్ కూడా చీఫ్ గెస్ట్, అలాగే సుకుమార్ గారు రాబోతున్నారు. అసలు ఇది మెయిన్ మనకు కావాల్సినటువంటి మెయిన్ ఎమోషన్. సుకుమార్ గారు రావడంతో నెక్స్ట్ చేయబోయేటువంటి సినిమా RC-17 తాలూకు అప్డేట్స్ ఏమి ఇస్తారా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరితో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ పెద్ది సుకుమార్ గారి సినిమా, దట్టు ఒక పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి డైరెక్టర్, రంగస్థలం, దానికి ముందు రంగస్థలం కాంబినేషన్. సో ఆబ్వియస్లీ హైప్ అనేది ఫ్యాన్స్ లోనే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పాన్ ఇండియా వైడ్ గా ఒక రామ్ చరణ్, పుష్ప తర్వాత సుకుమార్ ప్లస్ రామ్ చరణ్ గానే నార్త్ ఆడియన్స్ లో కూడా ఒక రేంజ్ లో హైప్ ఉంటది. రంగస్థలం చూసిన వాళ్ళందరూ చూసే ఉంటారు, బట్ థియేట్రికల్ రిలీజ్ కాలేదు నార్త్ లో. అది జస్ట్ తమిళనాడులోనే ప్రీవియస్ ఇయర్ అయినట్టుంది, 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితం దాన్ని తమిళనాడులో రిలీజ్ చేసినట్టున్నారు. ఇంతటి హైప్ ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్ కి. సో దానికోసం ఏం చెప్పబోతున్నారు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, యాంకర్ సుమ గారు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే రామ్ చరణ్ ప్లస్ సుకుమార్ అంటేనే ఒక హైప్డ్ కాంబినేషన్. ఆఫ్టర్ రంగస్థలం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాంటిసిపేషన్ కావచ్చు, అసలు ఏ జానర్ లో తీయబోతున్నారు అనేటువంటి ఎక్సైట్మెంట్ కావచ్చు, ప్రతిదీ కూడా ఉంటుంది. సో సుమా గారు ఏమడుగుతారు, దాన్ని సుకుమార్ గారు స్కిప్ చేయకుండా అసలు ఏ రకంగా జానర్ ఉండబోతుందని చిన్న హింట్ ఇచ్చిన, లేకపోతే లుక్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలా చూపించబోతున్నాను రామ్ చరణ్ ఈసారి చిట్టిబాబు కంటే కూడా అనేది విలేజ్ బ్యాక్ డ్రాప్ నా లేకపోతే స్టైలిష్ మూవీనా, అసలు ఆ ప్రపంచం సుకుమార్ గారు క్రియేట్ చేయబోయేటువంటి ప్రపంచం ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. ఆ ప్రపంచంలో ఏస్థెటిక్ వాల్యూస్ ని బాగా ఫాలో అవుతారు, అది ఏ జానర్ లో సినిమా తీసినా సరే. సో ఈసారి ఈ జానర్ ఎలా ఉండబోతుంది, ఆ జానర్ లో ఆ ప్రపంచంలో రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు సినిమా అయిపోయిన వెంటనే ఆయన ప్రతిసారి కూడా హెయిర్ కట్ చేసుకోవడం, హెయిర్ ఎక్కువ ఉంటే హెయిర్ కట్ చేసుకుంటూ ఉంటారు, బియర్డ్ ఎక్కువ ఉంటే బియర్డ్ తీస్తూ ఉంటారు. సో లైట్ బియర్డ్ ఉంచారు, అలా అని చెప్పేసి ఇప్పుడు పెద్దకి ఉన్నట్టు రంగస్థలంకు ఉన్నట్టు బియర్డ్ లేదు, అలాగే హెయిర్ అలాగే ఉంది. సో ఇది హార్సెస్ కైండ్ ఆఫ్ మూవీ. ఈ జానర్ లో హార్సెస్ ని కూడా వాడుకోబోతున్న అనౌన్స్మెంట్ లో కూడా పిక్చర్ పెట్టారు కాబట్టి, సో ఖచ్చితంగా లాంగ్ హెయిర్ లోనే సుకుమార్ గారు చూపించబోతున్నారు అనేటువంటి హింట్ అయితే మనకి రామ్ చరణ్ గారు ఇచ్చేశారు. ఎందుకంటే ఆయన హెయిర్ కట్ చేయించాల ఇప్పటి వరకు కూడా. సో ఖచ్చితంగా చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు ఈవెంట్ లో ఏం మాట్లాడతారా అని చెప్పేసి సుకుమార్ గారు ఈ జానర్ కోసం. సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ చీరింగ్ ఉంటుంది, స్లోగాన్ ఉంటుంది, నెక్స్ట్ కాంబినేషన్ గురించి సుకుమార్ గారిని ప్రెషర్ పెట్టడం అక్కడ అభిమానులు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చేస్తుంటారు కాబట్టి. సో ఖచ్చితంగా ఆయన ఏం చెప్తారని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ మనం దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. సో అప్పటి వరకు ఛానల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. హైదరాబాద్ వాళ్ళు ఎంతమంది ఈవెంట్కి వెళ్తారనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.